మరి దేవుని నమ్ముకున్న పిల్లలు, యవనస్తులు, ఆడపిల్లలు, మగపిల్లలు నిజంగా తల్లిదండ్రులు చెప్పినట్టు వినకుండా పిచ్చి పిచ్చి శకలు చేసి వాళ్ళ మాటలు విని ఎక్కడెక్కడో పోయి అడవులలో, ఎడారులలో దిక్కుమాలిన చావు చచ్చే కంటే మరి యవన కాలంలో ఆ యవనేచ్ఛల నుండి రక్షింపబడాలంటే ఒక దేవుని వల్లనే అవుతుంది, యేసు ప్రభు వల్లనే అవుతుంది. మన యోసేపు చూసినావు కదా, మరి యోసేపు గారు మరి యవనస్తుడు ఆయన ఎలాగున్నాడండి? అన్నలు గుంటల్లో పడేశారు కదా, అమ్మబడ్డాడు కదా. తెలిసిన యోసేపు చరిత్ర ఆది కాండంలో ఉంటుంది. మరి దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. కాబట్టి యోసేపు లెక్క ఉండాలంటే దేవుడు భయభక్తులు కలిగి ఉంటే బతికిన 4 రోజులైనా మంచిగా బతుకుతాం, మనం బాగుంటాం. చక్కగా పెళ్లి చేసుకుంటారు, చక్కగా కాపురాలు చేస్తారు. అటు తల్లిదండ్రులకు పేరు తెస్తారు, ఇటు దేవునికి పేరు తెస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఇవే మాటలు ఎందుకు ప్రకటిస్తున్నానంటే చాలా ఘోరాలు జరుగుతున్నాయండి. ఆడపిల్లలు, మగపిల్లగాళ్ళు చాలా పాడైపోతున్నారు, తల్లిదండ్రులకు చాలా దుఃఖం మిగిలిస్తున్నారు. కాబట్టి దయచేసి క్రైస్తవులారా, మరి అన్యజనుల పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయండి. మన దేవునికి అసాధ్యమైనది ఏం లేదు, మనం అడగాలని దేవుడు చూస్తున్నాడు. అర్థమైందా? కాబట్టి నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నాను, అపవాదికి చోటు లేదు. దుష్టుడు ఆగం చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు, లేనిపోని కోరికలు పుట్టిస్తున్నాడు, చంపేస్తున్నాడు. అర్థమవుతుందా? ఊరేసుకొని చచ్చిపోతున్నారు, మందు దాగి చచ్చిపోతున్నారు, తాగుడికి బానిసైపోతున్నారు, డ్రగ్స్కి బానిసైపోతున్నారు. మరి తల్లిదండ్రులేమో కష్టపడి చదివిస్తున్నారు, రైతుని పగలు కష్టం చేసి తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా పిల్లల గురించి ఆలోచిస్తున్నారా? క్రైస్తవులారా, క్రైస్తవులకే కాదు, పిల్లలు అన్యజనులకు కూడా అందరికీ మరి మన పోలిక చొప్పున మన స్వరూపం ముందు నరులను చేద్దామన్నాడు దేవుడు. తెలుసు కదా వాక్యం. క్రైస్తవులను చేద్దాం, ముస్లిమ్స్లను చేద్దాం, హిందువులను చేద్దామని చెప్పలే దేవుడు, మన నరులను చేద్దామన్నాడు. కాబట్టి ప్రియ క్రైస్తవులందరికీ నేను ఒకటే మనవి చేసేది ఏంటంటే, మరి భూలోకంలో ఉన్న యవనస్తులందరి కొరకు ప్రార్థన చేయండి, కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. మరి దేవుడు అదే కోరుకుంటున్నాడు, యవనస్తులను కోరుకుంటున్నాడు, ఆయన కాడి మోయాలని. ఈ సంగతి మర్చిపోకుండా ఏదో అది కావాలి ఇది కావాలని కోరుకోకండి. ఫస్ట్ యవనస్తుల కొరకు ప్రార్థన చేయండి, కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. భూలోకంలో ఉన్న యవనస్తుల కొరకు చేయండి, మోకాల మీద చేయండి. వాళ్ళు మధ్యలో చచ్చిపోతే నరకాన్ని పోతారు, మీకు శిక్ష ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోకండి. యవనస్తుల కొరకు ప్రార్థన చేయండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.